టాలీవుడ్లో దర్శకుడు ఈవీవి సత్యనారాయణ అంటే ఓ బ్రాండ్ ఉంది. కామెడీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ సీనియర్ దర్శకుడు. అలాంటి ఈవీవి ఎవ్వరూ ఊహించని సినిమా చేసి ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. ఆ సినిమానే ఆరుగురు పతివ్రతలు. అప్పట్లో ఈ సినిమా సంచలనంగా మారింది. చాలా మంది ఈ సినిమాపై విమర్శలు చేశారు. ఈవీవి లాంటి దర్శకుడు ఇలాంటి సినిమా చేయడంపై పలువురు విమర్శలు చేశారు. కొన్ని సినిమాలు థియేటర్స్లో పెద్దగా రాణించకపోయినా టీవీల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంటాయి. అలాగే కొంతమంది హీరోయిన్లు కూడా 1-2 సినిమాలతో క్రేజ్ తెచ్చుకుని ఆ తరువాత కనిపించకుండా మాయమైపోతుంటారు. ఈవీవి లాంటి దర్శకుడు ఇలాంటి సినిమా చేయడంపై పలువురు విమర్శలు చేశారు. ఇక ఆరుగురు పతివ్రతలు సినిమాలో మెయిన్ రోల్ పోషించిన నటి పేరు అమృత. అయితే ఈమె కన్నడ సినీ పరిశ్రమకు చెందింది. ఈమెను దర్శకుడు ఈవీవి సత్యనారాయణరావు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ సినిమాలో ఈమె నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2004లో తెరకెక్కించిన చిత్రం ఆరుగురు పతివ్రతలు. ఈ మూవీలోని సన్నివేశాలు ఇప్పటికీ మీమర్స్కు పెద్ద ఫీస్ట్ మాత్రమే కాదు, ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఆరుగురు పతివ్రతలు 2004 ఫిబ్రవరి 6వ తేదీన విడుదలయ్యింది. ఈవీవి సినిమా బ్యానర్పై ఈ చిత్రాన్ని ఈవీవి సత్యనారాయణ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. చలపతిరావు, ఎల్బి శ్రీరామ్, శ్రీకృష్ణ, కౌశిక్లు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాకు కమలాకర్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో అటు మొగుడు ఇటు లవర్ మధ్య నలిగిపోయిన మహిళ పాత్రలో కనిపించింది, ఆకట్టుకుంది అమృత. అమృత చేసిన సినిమాలు తక్కువే. ఆమె మొత్తంగా ఓ 8 సినిమాలు చేసింది. ఆ తరువాత అమృత సినీ ఇండస్ట్రీకి దూరమయ్యారు. 2009లో జోడీ నంబర్ 1 అనే కన్నడ చిత్రం ఆమె నటించిన చివరి మూవీ కాగా, వెండితెరకు దూరమైన అమృత వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారని తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఈమె ఎలా ఉన్నారని, ఎక్కడ ఉన్నారని చాలామంది నెటిజన్లు గూగుల్ను గాలిస్తున్నారు. కానీ ఆమె డీటెయిల్స్ ఎక్కడా కనిపించడం లేదు.